హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సుఖదుఖాల్లో కూరుకుపోయినటువంటి మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి సుఖంలో దుఃఖం దాగి ఉంది. ప్రతి దుఃఖం అంచున సుఖం అంతర్లీనంగా ఉంది. ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడమే మనిషి జీవితంలో బాధలకు కారణమవుతుంది. మనం సుఖాన్ని మాత్రమే కోరుకుంటాం, దుఃఖాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తాం. కానీ ప్రకృతి ధర్మం అలా ఉండదు. పగలు తర్వాత రాత్రి వచ్చినట్లే, ఎండ తర్వాత వర్షం వచ్చినట్టే సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం రావడం అనేది సహజంగా ఉంటుంది. మన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన సత్యం కనిపిస్తుంది. మనము అత్యంత సుఖంగా భావించే అనుభవాలే కొన్నిసార్లు మనకు అత్యధిక దుఃఖాన్ని కలిగిస్తాయి. సంపద సంపాదించినప్పుడు సంతోషం కలుగుతుంది, కానీ అదే సమయంలో దానిని ఎక్కడ కోల్పోతామేమో అన్న భయం కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పేరు ప్రతిష్టలు ఆనందాన్ని ఇస్తాయి, అదే సమయంలో వాటిని నిలబెట్టుకోవాలనే ఒత్తిడి మనశ్శాంతిని దూరం చేస్తుంది. అందువల్ల సుఖం మరియు దుఃఖము వేరువేరు అనుభవాలు కాదు, ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నట్టు. సుఖదుఖాలకు మూల కారణం ఏంటంటే కోరికలు ఫ్రెండ్స్. కోరికలు లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు, ఏది ఉండదు కదా. మనం ఏదో ఒక వస్తువును లేదా వ్యక్తినో పరిస్థితిని లేదా అనుభవాన్ని కోరుకున్నప్పుడు ఆ కోరిక గనక నెరవేరితే మనకి ఆనందం, సుఖం కలుగుతుంది. అది నెరవేరకపోతే దుఃఖం కలుగుతుంది. కాబట్టి సుఖదుఖాలు బాహ్య ప్రపంచం నుండి రావు, అవి మన అంతరంగంలో పుట్టే కోరికల ప్రతిఫలాలే. ఒక చిన్న బాలుడికి బొమ్మ కావాలి, బొమ్మ దొరికితే సంతోషిస్తాడు, అదే బొమ్మ కనుక విరిగిపోతే ఏడుస్తాడు. పెద్దవాడైన తర్వాత బొమ్మ స్థానంలో ఉద్యోగం వస్తుంది, లేదా ఇల్లు వస్తుంది, లేదా సంపద వస్తుంది, లేదా సంబంధాలు వస్తాయి. కానీ సూత్రం మాత్రం ఏమాత్రం మారదు. కోరిక తీరితే సుఖము, తీరకపోతే దుఃఖం. బాల్యంలోనూ, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ కూడా ఇదే సత్యం. వయస్సు పెరుగుతున్న చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. పేరుకు మాత్రం పెద్దవారమని చెప్పుకుంటూనే పిల్లవాడు చాక్లెట్ కోసం ఏడ్చిన విధంగా పెద్దవాడు పదవి కోసము, డబ్బు కోసము, గుర్తింపు కోసము బాధపడుతూ ఉంటాడు. వస్తువులు మారే కానీ అక్కడ మనస్సు అనేది మారలేదు, కోరికల స్వభావం మారలేదు. అందుకే మనిషి వయస్సులో పెద్దవాడైనా అవగాహనలో మాత్రం చిన్నవాడిగానే మిగిలిపోతాడు. ఈ చిన్నపిల్లల మనస్తత్వం నుంచి బయటపడాలంటే మనకి అజ్ఞానం అనేది తొలగిపోవాలి, మనలో జ్ఞానజ్యోతి వెలగాలి. కోరికల గురించి అందరిలాగా ఆలోచించకుండా వాటి పుట్టుపూర్వోత్తరాలను అర్థం చేసుకోవాలి. కోరికల స్వభావాన్ని పరిశీలించి వాటి వెనుక ఉన్న మానసిక ప్రక్రియను తెలుసుకోవాలి. ఈ కోరికలు ఎలా పుడతాయి? ఇంద్రియాలకు మరి ఇంద్రియ వస్తువులకు మధ్య ఏర్పడే సాంగత్యం వల్ల కోరికలు పుడతాయి. కంటికి అందమైన రూపం కనిపిస్తుంది, చెవికి మధురమైన సంగీతం వినిపిస్తుంది, నాలుకకు రుచికరమైన ఆహారం తగులుతుంది, ముక్కుకు సువాసన చేరుతుంది, చర్మానికి సుఖస్పర్శ కలుగుతుంది. ఈ అనుభవాలను మనసు గుర్తుంచుకుంటుంది, మళ్ళీ మళ్ళీ వాటిని పొందాలనే కోరుకుంటుంది. అలా కోరిక జనిస్తుంది మన లోపల. అయితే ఇంద్రియాలు అనేవి సమస్య కాదు, ఇంద్రియ వస్తువులు కూడా సమస్య కాదు. సమస్య వాటి మధ్య ఏర్పడే అవివేకపూరిత సంబంధం. సంపదను సంపాదించడం తప్పు కాదు, సంపదే నా భద్రత, సంపదే నా ఆనందం అనుకోవటమే సమస్య. సంబంధాలు కలిగి ఉండడం తప్పు కాదు, వాటిపైనే నా సంపూర్ణ ఆనందం ఆధారపడి ఉందని భావించడమే అసలైన సమస్య. మొదట అనుభవం వస్తుంది, అది ఆసక్తిని తెస్తుంది, ఆసక్తి మమకారం అవుతుంది, మమకారము వ్యసనంగా మారుతుంది, వ్యసనము బంధనంగా మారుతుంది. చివరకు ఆ బంధనము సుఖదుఖాల ఊయలలో మనిషిని ఊపుతుంది. ఒకసారి పైకి తీసుకెళ్తుంది, మరోసారి కింద పడేస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోయి, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతాడు. రెండిటికి బానిసగా మారిపోతాడు మనిషి. భగవద్గీతలో ఈ ప్రక్రియను స్పష్టంగా వివరించారు. విషయాలపై ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది, కోరిక నెరవేరితే మరింత లోభం పుడుతుంది, లోభం నుండి మోహము,
మోహం నుండి స్మృతి భ్రంశము, చివరకు వ్యక్తి పతనం సంభవిస్తాయి అని. కోరిక నెరవేరకపోతే క్రోధం పుడుతుంది. క్రోధం నుండి విచక్షణారాహిత్యం, విచక్షణారాహిత్యం నుండి నిర్ణయ లోపము, వ్యక్తిత్వ పతనం అనేది జరుగుతుంది. కోరికలు లేకుండా బ్రతకటం మనిషికి సాధ్యం కాదు. కోరికల వలలో చిక్కుకుపోవడం కూడా మంచిది కాదు. మోక్షాన్ని కోరుకోవడం కూడా ఒక కోరికే కదా. మరి కోరిక లేకుండా లౌకిక జీవితంలో అభివృద్ధి కూడా అసాధ్యం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? కోరికలు కోరుతూ కోరికల కోరల్లో చిక్కుకోకుండా జీవించటం ఎలా? మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నా అభిప్రాయం అయితే మన ముందుకి ఏది వచ్చినా సరే మనము ప్రస్తుత క్షణంలో ఉంటూ ఆత్మసాక్షిగా మనము అంటే సాక్షిభూతంగా చూడడం మాత్రమే మనం చేయగలిగింది అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.